హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్. అట్లా చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే బద్ధకపు భర్త తెలివైన భార్య పార్ట్ 11 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అబ్బా, ఈ కాలు నొప్పి పాడుగాను ఒకటే నొత్తాంది నైట్ నుంచి. ఇన్ని పాలన్న తెచ్చుకొని చాయ్ పెట్టుకుందామంటే కాలం లేవనిత్తలేదు, నడవనిత్తలేదు. పొయ్యి నా కొడుకుని లేపుతా, పాలు తీసుకొస్తాడో మరి. ఆడేడ తీసుకొస్తాడానికి పని అంటే భయం. పొయ్యి నా మనవన్నన్న తీసుకొని రమ్మని చెప్తా, లేకపోతే కోడలు చాయ్ పెడితే అన్నే తాగుతా ఒక పూట. పోతా, ఏం చేస్తారో మరి. ఉన్నారానే కోడలా, ఏం చేస్తారు? అత్తమ్మ ఏమైంది? ఏమైంది అత్తమ్మ? ఇంకా లేవలేదానే ఇల్లు? అప్పుడే లేచిర్రు అత్తమ్మ, బ్రష్ చేస్తారు ముగ్గురు. అవునా అని, అదే ఏం సప్పుడు లేదు, ఇంకా లేవలేదా అని. లేచిర్రు. ఏమైంది అత్తమ్మ ఇట్లా వచ్చినావు? ఈ కాలు పాడుగాను, కాలు బాగా నొత్తాంది రాత్రి నుంచి. పొయ్యి ఇన్ని పాలు తెచ్చుకొని చాయ్ పెట్టుకొని తాగుదామంటే కాలు ఒకటే నొప్పిలెత్తాంది. అదే మరి పోయి పాలు తీసుకొని రమ్మందామని వచ్చిన. అవునా అత్తమ్మ, సరే నేను పెడతా, తీన్నే తాగుతుంది. బ్రష్ చేసినావా మరి? అప్పుడే చేసినే. అవునా అత్తమ్మ, దా కూసుందిరా అత్తమ్మ. అది ఇంకా అయిందో కాలేదో పోయి వీళ్ళుతా కూసుందా అత్తమ్మ? సరేనే పా పోదాం. అరే పిచ్చోడా, ఆడ మంచం మీద నాయనమ్మ కూర్చుంటది అనేసి నేను కూర్చోలేదు, నువ్వెందుకు కూర్చున్నావురా? ఓ మెంటల్ దానా, నీకేందే ఇప్పుడు నాతో? నేను ఏడ కూర్చుంటా నీకేమైతుంది? కాదురా, నువ్వు ఎందుకు కూర్చున్నావురా మరాడ? అదా నాయనమ్మ కూర్చుంటదిగా మంచిగా. అప్పుడు నాన్నమ్మ కాలు నొత్తాందంట, నువ్వు పైన కూర్చున్నావు ఎందుకురా? నువ్వు పైన కూర్చుంటేవి, అది కింద కూర్చుంది. నీ అమ్మ ఏంది నువ్వు పొద్దున్న నాతో తలిను? అయ్యో ఊకోరు నాని, ఎన్నో కాడ కూర్చున్నా కదా. అబ్బా, పొద్దున్నే స్టార్ట్ చేసిరా మళ్ళా మీ గొడవ. అగో ఆపుర్రి నాని మీ గోల. ఏవండి, పిల్లల్ని హాస్టల్కి పంపించాలి. అయితే పోవే, పంపించిరా పో. ఎప్పుడు పోతాం మరి? నేనెందుకు పోతా, నువ్వే పోయి పంపించిరా పో. అబ్బా మమ్మీ, అప్పుడే కూడా ఇంకో 2 రోజులు ఆగిపోతాం లేవే మెల్లగా. సెలవులంతా అమ్మమ్మోళ్ళ ఇంటికాడనే ఉన్నాం, మాకున్నట్టే లేదే. అబ్బా వీనికైతే ఎప్పుడు హాస్టల్ అనగానే అసలు రాబుద్దే కాదు. హాస్టల్కి పోకుండా ఎప్పుడెప్పుడు తప్పించుకుందామనే చూస్తాడు మొద్దు. అయితే ఇప్పుడు ఏందే నీకేందే, నాతో ఏందే నువ్వు పొద్దున్నే తల్లిను? అబ్బా ఊకోరు నాని, పొద్దున్న లేసుడితోనే గొడవ స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు ఎందుకే లక్ష్మి, 2 రోజులు ఆగి పంపిద్దాం తీ మెల్లగా. అగో అత్తమ్మ, అట్లయితే ఎట్లా చెప్పు, చదువు ఎట్లొస్తుంది మరి? బాగానే చదువుతారా అని? ఏమన్నా పెద్ద పెద్ద చదువులు చదువుతారా ఏంది? ఇప్పుడే పెట్టబట్టే ఏమో పిల్లలు అప్పుడే పోతారే, ఏం కాదు 2 రోజులు ఉండిపోతారాగు. ఓ అత్తమ్మ, పోయి చదువుకోకపోతే నీ కొడుకులాగా తయారవుతారు. అబ్బా డాడీ, హాస్టల్కి పోతే మేము మిమ్మల్ని మిస్ అవుతామే. అయ్యో నాని, మిమ్మల్ని నేను కూడా మిస్ అవుతారా? అబ్బా అవునా డాడీ, నిజమా? అవునరా తల్లి. అబ్బా ఎందుకు డాడీ? ఇంకా ఇప్పటి నుంచి మీరు పోతే రిమోట్, నీళ్ళ బాటిల్, చార్జరు అన్ని నేనే తీసుకోవాలిరా. అబ్బా వీనికైతే పిల్లల మీద ప్రేమ లేదు కానీ వాళ్ళు చేసే పనుల మీద ప్రేమ. అయ్యో అమ్మ, గట్లంటున్నావు ఎందుకే? మరి ఇక లేకపోతే ఏందిరా? ఎవరికైనా పిల్లలు పోతా అంటే బాధ అనిపిస్తుంది కానీ నీకేందో, వాళ్ళు పోతే మళ్ళీ నీ పని ఎవరు చేయాలని బాధపడుతున్నావా? సరే కానీ డాడీ, మేము పోయిన తర్వాత మమ్మీ కొంచెం ఇంట్లో పనికి హెల్ప్ చేయే డాడీ. అయ్యో చేత్తా బిడ్డ, ఎందుకు చెయ్యరా? అబ్బా అవునా డాడీ? అవునురా నాని. నిజంగా నా డాడీ, ప్రామిస్ చెయ్యి. అయ్యో నిజమేరా. అబ్బా ఏం పనులు హెల్ప్ చేస్తారో? నువ్వు పని చేసుకుంటుంటా అంటే మస్తు చేస్తానమంటనే. అయ్యో సరేలేండి, పైన సజ్జ మీద బ్యాగులు పెట్టినా అవి తీద్దురండి మరిగా. అవి మంచిగా కడిగి సదరాలి ఇక బుక్స్ అన్నీ. అయ్యో నేనే ఎక్కాలి నాని. మరి నువ్వు కాకపోతే ఇంకెవరు ఎక్కుతారు? అబ్బా ఇప్పుడు అంత పైకి ఎక్కుడు అంటే నడుము పట్టేస్తుంది, నడుము బాగా నొప్పి లేస్తుంది. అబ్బా అట్లనా? అట్లయితే ఫ్రిడ్జ్ దగ్గరికి నైట్ 5 సార్లు తిరిగి తీగా మరి.
అది ఆకలి కోసమే. అవునా, మరి అయితే ఇదే. ఇదంటే పని చేయాలి గానే. అయ్యో నీతోని కట్టమే ఉన్నదిరా. అయ్యో అత్తమ్మ, దీనికి ఏమంటానో నువ్వు. ఇంకా నిన్నేమైంది తెలుసా? ఎందుకే ఏమైంది మరి? ఇగో నిన్న కూరగాయలు తీసుకురమ్మంటే ఏమంటాడు తెలుసా? ఏమంటాండే? ఇప్పుడు అంత దూరం పోతే నా కాళ్ళు అరిగిపోతాయి అంటాండు తెలుసా? అయ్యో అట్లనా? అయ్యో మన ఇంట్లో అరిగిపోయేటివి కాళ్ళు కాదురా, ఇంట్లో ఉన్న కుర్చీలు బెడ్లు అన్నీ అరిగిపోతాయి. అవునే నాన్నమ్మ, నాన్న లేచిందంటే మనకు పండగే ఇక. అయితే ఇప్పటి నుంచి మన ఇంట్లో ఒక కొత్త రూల్ స్టార్ట్ అవుతుంది ఇక. ఏంటిది అది? ఈ రోజు నుంచి పనిచేసేటోళ్ళకే చాయ్ పోతా. అయ్యో ఏంది అట్లా అంటాను నువ్వు? అవును మరి, అంతే ఇంకా. అయ్యో అయితే చాయ్ కూడా పోయేవానే? నేను అస్సలకే పోయా. సో చూసిరా ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది? ఇక నెక్స్ట్ పాటలో ఏమవుతుందని తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక తర్వాతి పాటలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.